అవినీతి ఆరోపణలతో సతమతమవుతోన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో తలనొప్పి మొదలైంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పై ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హాట్ కామెంట్స్ చేశారు. 2014 నుంచి 2022 వరకు ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 133 కోట్ల రూపాయల మేర విరాళాలు అందినట్టు సంచలన విషయాలు బయటపెట్టాడు గురు పత్వంత్ సింగ్. ఖలిస్తానీ ఉగ్రవాది దేవిందర్ పాల్ సింగ్ బుల్లార్ ను విడుదల కోసం కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నట్టు గురు పత్వంత్ సింగ్ ఆరోపించారు. 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో బుల్లార్ నిందితుడిగా ఉన్నాడు. ఆ పేలుళ్లలో 9 మంది చనిపోగా 31 మంది గాయపడ్డారు. అవినీతి ఆరోపణలతో సతమతమవుతోన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో తలనొప్పి మొదలైంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పై ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హాట్ కామెంట్స్ చేశారు. 2014 నుంచి 2022 వరకు ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 133 కోట్ల రూపాయల మేర విరాళాలు అందినట్టు సంచలన విషయాలు బయటపెట్టాడు గురు పత్వంత్ సింగ్. ఖలిస్తానీ ఉగ్రవాది దేవిందర్ పాల్ సింగ్ బుల్లార్ విడుదల కోసం కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నట్టు గురు పత్వంత్ సింగ్ ఆరోపించారు. 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో బుల్లార్ నిందితుడిగా ఉన్నాడు. ఆ పేలుళ్లలో 9 మంది చనిపోగా 31 మంది గాయపడ్డారు.